మార్గశిర మాసంలో మాసానాం మార్గశీర్షోహం అన్నారు. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత విభూతి యోగంలో చెప్పడం జరిగింది. ఈ మార్గశిర మాస విశిష్టత ఏమిటి అని అంటే, మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి పాడ్యమి నుంచి కూడాను చూస్తే అమావాస్య వరకు కూడాను ఈ మాసమంతా కూడాను చాలా పర్వదినాలతో కూడుకున్నటువంటిది. అంటే ఈ మాసంలో మార్గశిర మాసంలో మొట్టమొదటి రోజున పాడ్యమి నాడు పోలి స్వర్గం అనేటటువంటిది చేస్తాం కదా. అదేవిధంగా ఈ మాసంలో వచ్చేటటువంటి గురువారాలని లక్ష్మీవారము అనేటటువంటి పేరుతో పిలుస్తుంటారు. విశాఖపట్టణంలో ఉన్నటువంటి బురుజుపేటలో ఉన్నటువంటి కనక మహాలక్ష్మి దేవాలయం ఉంది. అక్కడ అమ్మవారికి విశేషంగా ఆరాధనలు అవి కూడాను చేయటం జరుగుతుంది. ఈరోజు గురువారం రోజున లక్ష్మీదేవిని ఆరాధిస్తారు కాబట్టి ఈ మాసానికి ఈ గురువారానికి లక్ష్మీవారం అనేటటువంటిది పేరు రావటం జరిగింది. సరే, ఈ మార్గశిర మాసం అనేటటువంటి నామం ఎక్కడ నుంచి వచ్చింది అంటే, ఏ మాసానికైనా కానీ ఆ మాసం యొక్క నామము ఎక్కడ నుంచి వస్తుంది అంటే, పున్నమి చంద్రుడికి దగ్గరగా ఏ నక్షత్రం ఉంటే ఆ నక్షత్ర నామాన్ని బట్టి కూడా ఆ మాసానికి ఆ నామం వస్తుంది. ఇక్కడ మృగశిర నక్షత్రము పున్నమి చంద్రుడికి దగ్గరగా పౌర్ణమి రోజున ఉండటం వల్ల ఈ మాసానికి మార్గశిర మాసము లేక మార్గశీర్ష మాసము అనేటటువంటిది నామం రావటం జరుగుతుంది. అంటే ఈ మాసంలో వచ్చేటటువంటి గురువారాలని లక్ష్మీవారం అనేటటువంటి పేరుతో విశేషంగా లక్ష్మీదేవి అక్క అనుగ్రహం కోసం పూజ చేస్తాము. ఏ విధంగా చేయాలి అని అంటే కనుక, ఈ గురువారాల రోజున లక్ష్మీదేవి ఆరాధన చేసేటటువంటి వారు అందరూ కూడాను చక్కగా ఇల్లు వాకిళ్ళు శుభ్రపరుచుకొని ఆ తర్వాత వారు తల మీద స్నానం చేస్తారు. తలంటు కాదండి. అంటే ఈ కథ చెప్తాను తర్వాత. ఆ కథలోనే ఉంటుంది తలంటి ఎందుకు పోసుకోకూడదు అనేటటువంటిది. ఈ విధంగా మనకి అంటే ఈ దీపావళి అమావాస్య రోజున ఏ విధంగా చేసుకుంటామో, వరలక్ష్మి వ్రతం రోజున ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా మిగతా పూజ అంతా లక్ష్మీదేవి యొక్క ఆరాధన అంతా అదే విధంగా ఉంటుంది. అదేవిధంగా కనకదార స్తవాన్ని కనుక ఈ మాసంలో ప్రతిరోజు కుదిరితే ప్రతిరోజు చదువుకోవటం మంచిది. లేని పక్షంలో మార్గశిర మాసంలో వచ్చేటటువంటి గురువారాలైనా సరే వందే వందారు మందారం ఇందిరానందకందలం మమందానంద సంతోహ బంధురం సింధురాననం అంగం హరే పులక భూషణమాశ్రయంతే బృంగాంగనేవ ముకులాభరణం తమాలం అని మొదలయ్యేటటువంటి ఈ కనకదార స్తవాన్ని గనక అనునిత్యము పారాయణ చేయగలిగితే నెల రోజుల పాటు కూడా మంచిదే. లేని పక్షంలో ఈ గురువారం నాడైనా సరే ఈ విధంగా కనకదార స్తవం చదువుకోవటం, లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవటం, ఆ తర్వాత ఇక్కడ పెట్టేటటువంటి నైవేద్యంలోనే కొంచెము తేడా ఉంటుందన్నమాట. అంటే ఈ నైవేద్యాలకు కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని చెప్పబడుతుంది. చూడండి, మనం ఏ పూజ చేసినా ఉదాహరణకి వినాయక చవితి పూజ చేస్తాము. పూజ చేసేటప్పుడు మనం ఎవరి కోసం చేస్తాము? మన కుటుంబం బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి, వారికి విద్యాబుద్ధులు బాగా అవ్వాలి అని చెప్పి మనం వారు వృద్ధిలోకి రావటం కోసమని వినాయక చవితి పూజ మనం చేయటం, పిల్లల చేత చేయించడం జరుగుతుంది. అదేవిధంగా మంగళ గౌరీ వ్రతాలు కానీ వరలక్ష్మి వ్రతాలు కానీ ఇత్యాదులన్నీ కూడాను భర్త ఆయుష్ కోసమని మన ఐదోతనం కోసమని చేసేటటువంటివి. కానీ ఈ పూజని గనక మిగతా అంతా కూడా మన కుటుంబం కోసం, మన కోసం, మన భర్త కోసం, మన పిల్లల కోసం చేస్తాము. ఈ మార్గశిర మాసంలో వచ్చేటటువంటి ఈ మార్గశిర లక్ష్మీవారాల పూజ మటుకు మనం మన పుట్టింటి వాళ్ళు బాగుండాలి అని చెప్పి ఈ పూజని చేయండర్రా అని పెద్దలు చెప్తూ ఉంటారు. పొట్టుదిని పుట్టిల్లు చేయని పెద్దలు ఒక మాట లోకంలో అంటూ ఉంటారు కదా, అట్లా అనమాట. ఈ మార్గశిర మాసంలో లక్ష్మీవారాల రోజు చేసేటటువంటి పూజ అంతా కూడా మన పుట్టిల్లు బాగుండాలి అని. పుట్టిల్లు వాళ్ళు బాగున్నారంటే మనం ఆనందంగా బాగుంటాం కదా, అందుకని చెప్పి. అయితే ఈ మాసంలో వచ్చేటటువంటి మామూలుగా ఏ పూజ చేసిన, ఇప్పుడు శ్రావణ మాసం ఉందని ఆ 4 వారాలు కూడాను శుక్రవారాలు, ఒక్కసారి ఎప్పుడన్నా 5 వారాలు వస్తే 5 వారాలు చేసుకుంటాం, అంతే కదా. అయితే ఇక్కడ మార్గశిర మాసంలో వచ్చేటటువంటి ఈ 4 గురువారాలతో పాటుగా పుష్యమాసంలో వచ్చేటటువంటి మొట్టమొదటి గురువారం ఉంది చూసారా, దాంతో కలిపి 5 గురువారాలు చేస్తారనమాట. ఎందుకని అని అంటే, ఇక్కడ కథ తర్వాత చెప్తానని చెప్పాక కథ చెప్తాను. ముందు నైవేద్యాలు ఒక్కొక్క వారం ఒక్కొక్క నైవేద్యం పెట్టమని చెప్తారు.
మొట్టమొదటి వారం ఏం పెట్టాలి అంటే పుట్టిననాడు పులగం అనేటటువంటిది మనకి పెద్దలు చెప్తారు కదా. కాబట్టి మొట్టమొదటి వారం ఏం నివేదన పెట్టాలి అంటే కనుక పూజ అంతా అయిపోయిన తర్వాత పులగాన్ని నివేదన చేయాలి. అదేవిధంగా రెండో వారము వేటిని నివేదనగా పెట్టాలి అంటే కనుక అట్లు తిమ్మనాన్ని నివేదనగా పెట్టమన్నారు. మూడో వారము వేటిని నివేదనగా పెట్టమన్నారు అంటే అప్పాలు పరమాన్నము నివేదనగా పెట్టమన్నారు. ఇక నాలుగో వారము వేటిని నివేదనగా పెట్టమన్నారు అంటే చిత్రాన్నము గారెల్ని నివేదనగా పెట్టమన్నారు. ఇక ఐదో వారంకి వచ్చేసరికి నేను చెప్పాను కదా, పుష్యమాసంలో వచ్చేటటువంటి మొట్టమొదటి గురువారం రోజున ఆ రోజున మనము పూర్ణ బూరెల్ని నివేదన పెట్టమన్నారు. ఈ విధంగా ఒక్కొక్క వారానికి ఒక్కొక్క నివేదన చెప్పబడింది. అంటే మనం ఇంకా నియమాలు ఏం పాటించాలి అంటే మాకు ఈ మార్గశిర మాసంలో మాకు అలవాటు లేదండి, మాకు ఇంటి ప్రాంత ఆచారము ఇంటి ఆచారం లేదండి అనుకుంటే కనుక అమ్మవారి పూజ చేసుకోవడానికి అది ఆచారంతో సంబంధం ఏం లేదు కదా. అమ్మవారి పూజ చక్కగా చేసుకుంటాం. ఇవాళ మనందరం కూడా కనకధారాస్తవాన్ని బాగా చదువుతున్నాం కదా. అదేవిధంగా లక్ష్మీ అష్టోత్తరం కూడా చేసుకుంటున్నాం. అమ్మవారికి పూజ చేసుకోవడం ఏదైనా సరే ఒక తీపి పదార్థాన్ని ఏదైనా సరే మీ ఇష్టానుసారంగా నివేదన పెట్టుకోండి. మరి ఆ ప్రాంతవాసులు అయితే కనుక మరి అలా చేస్తారు కదండి, మరి మనం ఏం చేయాలి అని అంటే ఎవరైనా కానీ ఈ మామూలుగా శుక్రవారం రోజున మనం ఏం చేస్తాము, గుమ్మాన్ని చక్కగా తడిబెట్టబెట్టి తుడిచి పసుపు రాసి కుంకుమ బియ్య పిండితో ముగ్గులు వేస్తాం కదా. అట్లాగే కాస్త 2 పువ్వులు కూడా పెడతాం కదా. అదేవిధంగా ఈ మార్గశిర మాసంలో మటుకు శుక్రవారం కాకుండా గురువారానికి ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. గురువారం రోజున గుమ్మానికి చక్కగా పసుపు రాసి బొట్టు కుంకుమ అదేవిధంగా బియ్యం పిండి ఇవన్నీ కూడా పెట్టి 2 పుష్పాలను పెట్టి ఒక్క అగరబత్తిని చూపించండి, ధూపం వేయటం అన్నమాట. అంటే అట్లా ధూపం వేయటంలో ఉన్న ఆంతర్యం కూడా చూడండి. మన లోపలికి నెగిటివ్ ఎనర్జీ అనేటటువంటిది రాకుండా ఉండటం కోసమని ఇది చెప్పడం జరిగింది. సరే, ఈ మార్గశిర మాసంలో ఈ విధంగా పూజలు చేసుకోవాలి. మరి ఏదో కథ అన్నారు కదండి, అంటే ఈ పూజ ఏదైతే చేస్తున్నారో ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత మనం చిట్ట చివరికి ఏ పూజ చేసినా ఏ నోము చేసుకున్నా ఏ వ్రతం చేసుకున్నా కథ ఉంటుంది కదా, ఆ కథకి చెప్పుకోవటం అన్నమాట. పూర్వము ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతనికి ఒక కుమార్తె ఉంది. కుమార్తె పేరు సుశీల. ఆ పిల్ల పుట్టిన కొంతకాలానికి చిన్నపిల్లప్పుడే తల్లి కరువు, అంటే తల్లి చనిపోతుంది అనమాట. తల్లి చనిపోతే ఆ తర్వాత అతను పిల్ల కోసమని అందరూ బంధుమిత్రులు అందరూ చెప్పిన మీదట అతను 2వ వివాహం చేసుకున్నాడు. ఎందుకని, ఆ పిల్ల చిన్నపిల్ల, ఆ పిల్లకి తల్లి అవసరం ఉంది కదా అని. కానీ ఆమె సవితి తల్లి కదా, ఈ అమ్మాయిని చాలా రాచి రంపాన పెడుతూ ఉండేది. సరే, తర్వాత మరలా వారికి కూడాను సవితి తల్లికి, ఈ అమ్మాయి సవితి తల్లి సుశీల అనేటటువంటి అమ్మాయి సవితి తల్లికి కూడాను పిల్లలు కలుగుతారు. పిల్లలు కలిగితే సరే, ఈ పిల్ల కొంచెం పెద్దది అవుతుంది, వాళ్ళు ఇంకా పసి పిల్లలు కదా. ఆవిడ ఇంటి పనులు చేసుకోవటానికని ఈ పిల్లకి ఏం చెప్తుందంటే ఆ పిల్లల్ని ఎత్తుకోమని చెప్తుంది. ఆ విధంగా ఎవరైతే అమ్మాయికి తమ్ముడు పుట్టాడో ఆ తమ్ముడిని ఎత్తుకొని కూర్చొని ఆడిస్తూ ఉంటుంది. ఆవిడ ఇంటి పనులు చేసుకుంటూ ఉంటుంది అన్నమాట. ఇంటి పనులు చేసుకుంటూ ఉంటుంది, పూజలు చేసుకుంటూ ఉంటుంది, అన్నీ చేసుకుంటూ ఉంటుంది. అట్లా ఆవిడ పూజలు చేసుకోవటాన్ని దాన్ని గమనించినటువంటి ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే, ఈ అమ్మాయి కూడా ఒక మట్టితో ఒక లక్ష్మీదేవి బొమ్మను తయారు చేసుకుంటుంది. తయారు చేసి ఈ అమ్మాయి పిల్లవాడిని తమ్ముడిని ఎత్తుకున్నందుకు గాను ఇంటి పనులు చేసుకుంటూ ఆమె పూజలు చేసుకుంటూ ఉన్నంతసేపు కూడా పిల్లవాడిని జాగ్రత్తగా చూస్తుంది. అందుకు కానీ ఆ సవితి తల్లి ఏం చేసేదంటే ఈ అమ్మాయికి రోజు ఒక బెల్లం ముక్క ఇచ్చేదనమాట. ఈ అమ్మాయి మట్టితో చేసినటువంటి లక్ష్మీదేవి ఉంది కదా విగ్రహం, ఆ విగ్రహానికి రోజు కూడాను చక్కగా అక్కడ ఉన్నటువంటి ఏవైతే పువ్వులు ఉన్నాయో వాటికి పెట్టి అమ్మవారికి పెట్టి నమస్కరించుకొని ఈవిడ ఇచ్చినటువంటి బెల్లం ముక్కని చిన్నపిల్ల అయినప్పటికీ కూడా ఆ పాట తినేయకుండా ఆ అమ్మవారికి నివేదన చేసేదన్నమాట. ఆ నివేదన చేసి ఆ తర్వాత ఆ అమ్మాయి తీసుకునేది. ఆ విధంగా కాలం గడుస్తోంది, పిల్ల పెరిగి పెద్దదైంది, వివాహ వయస్సు వచ్చింది, వివాహం చేస్తారు. వివాహం చేసిన తర్వాత ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే అత్తవారింటికి వెళ్తూ తను చిన్నప్పుడు ఏదైతే ఆడుకోవటం కోసం అని చేసినటువంటి లక్ష్మీ బొమ్మ ప్రతిమ ఏదైతే ఉందో దాన్ని కూడా తీసుకొని వెళ్తుందనమాట. తీసుకొని వెళ్ళిన తర్వాత ఇక్కడ పుట్టింట్లో కొంతకాలం తర్వాత అమ్మాయికి ఏం తెలుస్తుందంటే పుట్టింటి వారందరూ కూడాను దరిద్ర బాధను అనుభవిస్తున్నారు. ఈ అమ్మాయి అడుగు పెట్టింది అత్తవారింట్లో ఈ లక్ష్మీదేవి బొమ్మతో సహా ఆ పిల్ల అడుగు పెట్టింది అక్కడ మటుకు వేస్తే 1000 రూపులు అన్నట్టుగా అద్భుతంగా వారు ఎదిగారు. చాలా ఉన్నత స్థితికి ఎదిగారనమాట. అంటే ఆర్థికంగా బాగా నిలదొక్కున్నారు. ఇక్కడ పుట్టింట్లో మటుకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులు పడుతున్నారన్న విషయం మధ్యవర్తుల ద్వారా ఎవరి ద్వారానో అమ్మాయికి తెలుస్తుంది అనమాట. తెలిసి అమ్మాయి ఏం చేస్తుంది, ఒక తమ్ముడిని రమ్మని చెప్పి ఒక కర్రలో కొన్ని వరహాలు పోసి
ఇస్తుంది. తీసుకొని వెళ్ళి అమ్మకి ఇవ్వు అని చెప్తుంది. సరే అబ్బాయి తీసుకెళ్తుంటాడు, మధ్యలో ఆ కర్రను అక్కడ పెడతాడు. ఆ విధంగా ఆ కర్ర కాస్త వేరే వారు తీసేసుకుంటారు. సరే మళ్ళా ఏదిరా తమ్ముడికి కొడుకుకి అడుగుతుందనమాట. మెక్క దగ్గరికి వెళ్ళి వరహాలు తీసుకొచ్చావు ఏమంటే ఇట్లా పోయినాయి అని చెప్తాడు. సరే మన కర్మ ఇంతే ఉందిలే అనుకుంటుంది. తర్వాత మళ్ళా ఎవరి ద్వారానో తెలుసుకొని మళ్ళీ రమ్మని చెప్పి ఏం చేస్తుంది, చెప్పుల జోళ్లలో కొన్ని వరహాలు పోస్తుంది. వరహాలు పోస్తే మళ్ళీ అట్లాగే అబ్బాయి అక్కడ చెరువు గట్టు దగ్గరకు ఉండి సంధ్య వేళ అయింది, సంధ్యావందనం చేసుకుందాం అని అనుకుంటాడు. అనుకొని అక్కడ సంధ్యావందన నిమిత్తమే అక్కడ కూర్చుంటాడనమాట. కూర్చుంటే సంధ్యావందనం చేసుకుంటూ ఉండగా ఇక్కడ ఎవరో పెట్టారులే అనుకొని చెప్పులు జత అనుకొని ఎవరో తీసుకొని వెళ్ళిపోతారు. అట్లా అవుతుంది. ఇక ఇంకొకసారి మళ్ళీ కొంతకాలానికి తెలుసుకుంటుంది ఆ అమ్మాయి, ఏమిటి పుట్టింటి వాళ్ళు ఇంకా బాధలు పడుతున్నారా ఏంటి అని అంటే మళ్ళీ తమ్ముడిని రమ్మంటుంది. మళ్ళీ తమ్ముడిని రమ్మని చెప్పి ఏం చేస్తుంది, ఒక పెద్ద గుమ్మడికాయ తీసుకొని ఆ గుమ్మడికాయలో ఉన్నటువంటి గుజ్జు మొత్తాన్ని తీసేసి ఆ గుమ్మడికాయని దాంట్లో మొత్తం అంతా కూడా వరహాలు పోస్తుంది అనమాట. వరహాలు పోస్తే ఆయన తీసుకెళ్తూ ఉండగా దాహర్త అవుతుంది. దాహం అవుతుంటే అక్కడ చెరువు ఉంటే చెరువు దగ్గర నీళ్లు తాగుతాం అనుకుంటాడు. అతను గట్టు మీద పెడతాడు. అటు వెళ్ళేటటువంటి ఆయన ఇక్కడ ఏదో గుమ్మడికాయ ఉంది బాగుంది లేంచి తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ విధంగా ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఈ సఫలం అవ్వలేదన్నమాట. వాళ్ళకు ఉన్నటువంటి దరిద్ర బాధ పోవట్లేదు. ఇది మరలా తెలుసుకొని అమ్మాయి ఏం చేస్తుందంటే వాళ్ళ పిన్నిని, మా ఇంటికి రా పిన్ని నువ్వు అని చెప్పి సవితల్లి ఏదైతే ఉందో ఆ పిన్నిని రమ్మని నీ చేత నేను పూజ చేయిస్తాను అని చెప్తుంది. అట్లాగే అంటే నువ్వమ్మ ఏమి తినవాక ఇవాళ నీ చేత నేను పూజ చేయిస్తానంటే, అయ్యో నేను చిన్నపిల్లనా ఏమిటి, నేను ఎందుకు తింటాను, నేనేమీ తినను అని చెప్తుంది ఆ సవితల్లి, ఆ పిన్ని. చెప్తే సరే అట్లాగే ఏం చేస్తుందంటే పిల్లలకి సద్దన్నం పెడుతోంది. సద్దన్నం పెడుతూ ఏం చేస్తుంది, కొద్దిగా అన్నం తను తినేస్తుంది. పిన్ని రా పూజ చేసుకుందాం అంటే, అయ్యో పొద్దున్న పిల్లలకి అన్నం పెడుతూ నోట్లో వేసుకున్నావు ఒక ముద్ద అని చెప్తుంది. అయ్యో అయితే ఎట్లాగా అని చెప్పి తను ఒక్కతే చేసుకుంటుంది. ఇంకా రెండో వారం ఏం చేస్తుందంటే, సరే పిన్ని ఇవాళ నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్తే సరే అంటుంది. సరే పిల్లలకి ఏం చేస్తుంది, మళ్ళా తలంటి పోస్తుంది. తలంటి పోస్తూ తను కూడా ఏం చేసుకుంటుందంటే కొద్దిగా నూనె వేసి ఆ విధంగా ఇక్కడ రెండో వారం ఏం చేస్తుందంటే పిల్లలకి మళ్ళా నూనె రాస్తుంది. నూనె రాస్తూ తను కూడా కొద్దిగా నూనె రాసుకుంటుంది. సరే పిన్ని పూజ చేసుకుందాను రా అంటుంది. అంటే లేదమ్మా నేను పొద్దున్న పిల్లలకు నూనె రాస్తూనే మర్చిపోయి నూనె రాసుకున్నాను అంటుంది. అయ్యో అట్లా అయిందని తను చేసుకుంది. ఇంకా మూడో వారం ఏం చేస్తుందంటే పిల్లలకి తలంటి పోస్తూ తను కూడా తల రుద్దుకుంటుంది. అయ్యో ఈ వారం కూడా ఎట్లా అయిపోయింది అనుకుంటుంది. ఇక ఇట్లా కాదు అని చెప్పి ప్రతి వారం ఇట్లా చేస్తోంది అని నాలుగో వారం ఏం చేస్తుందంటే అమ్మాయి ఒక గంప కింద ఒక గోతిలాగా తీసి దాని కిందకి పెట్టి పైన ఒక బుట్ట పెట్టేస్తుంది అనమాట. పెట్టేసి అప్పుడైతే కనుక ఈమె ఎక్కడికి రాదు కదా అని ఈ పిల్లలు ఏం చేస్తారంటే అట్టిపండు తిని ఆ తొక్కలన్నీ అందులో వేస్తారు. ఈమెకి ఏం చేస్తుంది, ఆకలేసి ఆ తొక్కలు కాస్త తినేస్తుంది అనమాట. ఆ విధంగా నాలుగో వారం అయిపోతుంది. అయ్యో 4 వారాలు కూడాను ఈ విధంగా అయిపోయింది అని చెప్పి ఇంకా 5వ వారం అమ్మాయి ఏం చేస్తుందంటే తన చీర కొంగుకే ముడి వేసుకొని తను ఎటు వెళ్తే ఏ పని చేసుకుంటుంటే ఆ పని చేసుకోవటానికి వెనకాల తిరిగే విధంగా ఆ పిన్ని గారిని కూడాను అలాగే తిప్పుతూ ఉంటుంది. సరే 5వ వారం ఇక చక్కగా పూజ చేసుకుంటారు. పూజ చేసుకుంటే అంతా పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి బూరెలు నివేదన పెడతారు. 5వ వారం ఏం నివేదన పెట్టాలి అంటే పూర్ణం బూరెలు నివేదన పెట్టాలి. ఆ విధంగా బూరెలు నివేదన పెడతారు. నివేదన పెట్టిన తర్వాత లక్ష్మీదేవి ప్రత్యక్షమై ఏం చేస్తుందంటే ఈ పిల్ల పెట్టినటువంటిది ఏదైతే ఉందో ఆ నైవేద్యాన్ని స్వీకరిస్తుంది. కానీ ఈ తల్లి పెట్టినటువంటిది సవితల్లి పెట్టినటువంటి నివేదనని స్వీకరించదు. ఎందుకమ్మా ఇలాగూ చక్కగా పూజ చేసుకుంది కదా, పోనీ మొదటి 4 వారాలు అయితే అటువంటి ఇబ్బందులు కలిగాయి, అందుకని చెప్పి నేనేం చేశానంటే నా కొంగుకే ముడి వేసుకొని ఈ విధంగా చక్కగా శ్రద్ధగా చేసుకుంది కదంటే శ్రద్ధగా చేసుకుంది, కానీ చిన్నతనంలో నిన్ను చాలా ఇబ్బందులు పెట్టింది, అందుకు కానీ నేను ఆమె పెట్టినటువంటి నివేదనను నేను స్వీకరించను అని చెప్తుంది. కాదమ్మా అని చెప్పి అమ్మవారిని ప్రసన్నురాల్ని చేసుకుంటుంది ఆ పిల్ల. అప్పుడు అమ్మవారు వారిద్దరూ పెట్టినటువంటి ఆ తల్లి కూడా సవితల్లి కూడా పెట్టినటువంటి పూర్ణ బూరెలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అమ్మవారు స్వీకరిస్తారన్నమాట. అంటే ఇక్కడ ఈ కథ చెప్పుకొని అక్షతలు వేసుకోవాలి. కథలోపం ఉన్నా వ్రతలోపం రాకూడదు, భక్తి తప్పినా ఫలం తప్పరాదు అని చెప్పి అనుకొని కొన్ని అక్షతలు అమ్మవారి మీద వేసి కొన్ని మన శిరస్సును వేసుకోవాలి అన్నమాట. అంటే ఇక్కడ మొట్టమొదటి అక్కడ చేయవలసినటువంటి నియమాలు కూడాను ఈ కథలోనే ఉన్నాయి చూడండి. అంటే చద్దన్నాలు ఇట్లా తినకూడదు, తర్వాత నూనె రాసుకోకూడదు తలకి,
తలంటూ పోసుకోకూడదు, తల మీద నుంచి పోసుకోవాలి కానీ తల రుద్దుకోకూడదు, ఆ తర్వాత ఏమీ కూడా తినకూడదు. ఇట్లాంటివన్నీ కూడా నియమాలన్నీ కూడాను ఉన్నాయి ఈ పూజ అయ్యే వరకు కూడాను. ఇది ఈ కథ యొక్క ఆంతర్యం. అంటే ఈ కథలో నీతి ఏమిటి అని అంటే కనుక, ఈ చిన్న పిల్ల అప్పుడు బాధ పెట్టింది కదా, అందుకని ఎవరిని కూడాను బాధ పెట్టకూడదు. ఎవరి పట్ల అయితే మనం దయాదాక్షిణ్యాలతో ఉంటామో, ఎవరి పట్ల ప్రేమానురాగాలతో ఉంటామో, ఎవరి పట్ల భక్తి వాత్సల్యాలతో ఉంటామో, ఎవరి పట్ల ప్రేమపూర్వకంగా ఉంటామో వారి దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది అని చెప్పి ఈ కథలో ఉన్నటువంటి ఆంతర్యం ఇది.